నిజంగా అష్యూరేట్ చేసింది నిజంగా 100% రాంగే. ఎందుకంటే ఒక అబ్బాయిని ఇట్లా ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి డబ్బులు అలా వసూలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది? ఇంకా నయ్యం చాలా అదృష్టవంతుడు అష్యూరెడ్డి. ఎందుకంటే డబ్బులు చేసుకుందని చెప్పి నేను ప్రేమించింది పెళ్లి చేసుకుని చెప్పి ఇంకా చంపుండి ఇంకా వేరే రేంజ్లో అయిపోయేది ఇంకా కంపల్సరీ. ఎందుకంటే ఒక అమ్మాయి ఉండి ఒక అబ్బాయిని ఎట్లా ప్రేమించి పెళ్లి చేస్తావు అని డబ్బులు 1,00,000 2 లక్షలు కోట్లట అంత ఘనంగా మోసం చేసిందంటే అప్పటి వరకు ఏం చేస్తున్నా ప్రియుడు అర్థం కావట్లా. కళ్ళు మూసుకుని అష్యూరిటీ ప్రేమలో మునిగిపోయినట్టున్నాడు పాపం. నిజంగా ఇప్పటికైనా ఇంకా నయం మేలుకొని కేసు పెట్టావు కాబట్టి నిజంగా నీకు ఇంకా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ డబ్బులు వస్తాయి రాదు తెలియదు కానీ అష్యూరిటీ మీద నెగిటివ్ అనే థాట్ పడిపోయింది. ఎంత సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అప్ప. ఎందుకంటే మనీ తీసుకున్నంత మాత్రం ఎంత ఫేమస్ అయితే వదిలిపెట్టేస్తారా? వాడికి ఏమైనా ఉట్టికొస్తున్నారా? ఏ మూల కష్టపడి వాళ్ళకంటే ఫ్యామిలీ ఉంటుంది కదా. ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే. ఎన్నైతే డబ్బులు వసూలు చేసిందో పైసా వసూలు చేస్తేనే ఆ అబ్బాయికి అనేది న్యాయం జరుగుతుంది. కానీ మిస్టేక్ తనది కూడా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రేమ అని చెప్పి పెళ్లిలో నువ్వు కామంలో ఉన్నావు అని డబ్బులు వసూలు చేసినావు. నువ్వేం చేస్తున్నావు? కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావా? అంతకనగా నీకు ప్రేమించింది పెళ్లి చేసుకుంటే వద్దంటుంది. ఒక అమ్మాయి మైండ్ సెట్ అని నీకు తెలిసి ఉండాలి కదా. జాబ్ చేస్తున్నావు ఇంతకనగా నువ్వు సంపాదిస్తున్నావు అంటే ఒక అమ్మాయి మైండ్ సెట్ నీకు తెలిసి ఉండాలి కదా. పేరెంట్స్ అంటే సరే అది నార్మల్గా నార్మల్గా ఉండొచ్చు అంటున్నారు. నువ్వే కదా 24 గంటలు మాట్లాడుతూ సొల్లేస్తూ తిరుగుతూ డబ్బులు ఎంతగానం చేస్తూ నువ్వే కదా. అష్యూరెడ్డి అయితే 50% అయితే ఆ అబ్బాయిది 75% అబ్బాయిదే మిస్టేక్ ఉంది. కాబట్టి ఎందుకంటే ఇంతగానంగా రోజుకి అమ్మాయిలు దిగజారిపోతున్నారు డబ్బు కోసం, కేవలం ఫేమస్ కోసం, దానికోసం, కాళ్ళ కోసం, బలాల కోసం ఒక అబ్బాయి యువకుడిని నమ్మించి మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అది? వాడు మనిషి కాదా? వాడికి ఒక మనసు ఉండదా? వాడికి ఒక ఫ్యామిలీ ఉండదా? చూశారు కదా, ప్రేమించింది తనే, పెళ్లి చేసుకుంటానని తనే, డబ్బులు వసూలు చేసుకుని తనే, మళ్ళీ చివరికి కేసు పెడతానని చెప్పి అంది. ఎవరిది భయ తెలివితేటలు? మరి తెలివితేటలు అంటే ఇక్కడే ఉన్నాయి నిజంగా. ఎందుకంటే ప్రతిదీ అమ్మాయి ఏ చేసినా సరే చట్టం మా వైపు ఉంది కదా, ఏ చేసినా వెళ్తుంది, మగోడిని కొడతారు, మగోడిని హింసిస్తారని చెప్పి ప్రతి వాళ్ళు అట్లాగే అనుకోబట్టి అమ్మాయి అంత డేర్గా మాట్లాడుతుంది. ఎవరిదైనా సరే అబ్బాయిదైనా అమ్మాయి తప్పు చేసినప్పుడు కరెక్ట్ శిక్ష పడితే ఇలాంటివన్నీ రిపీట్ కాకుండా ఉంటాయి. నెలకు ఒకటి, వారానికి ఒకటి రిపీట్ జరుగుతూనే ఉన్నాయి. అబ్బాయి మోసం చేస్తాడనో, అమ్మాయి మోసం చేస్తాడు, డబ్బు కోసమో, ప్రేమ కోసమో, పెళ్లిల కోసమో జీవితాలను సంకనాయించుకొని తల్లిదండ్రుల జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు. ఎన్ని రోజులు జరిగింది ఇవన్నీ? ఇండస్ట్రీలు అంటే ఏ సినిమా అవకాశాలు లేక, డబ్బు లేక, ఏం చేయాలో అర్థం కాక ఎవరినొకటి ప్రేమికుని గట్టోడిని డబ్బున్నోడిని పట్టుకొని వాడిని వాడుకున్న వాళ్ళు వాడుకుని వదిలేసి డబ్బులు వస్తాయి కానీ చెప్పి ఆలోచిస్తున్నారు. అది వాళ్ళ మైండ్ సెట్ మీద డిపెండ్. ఎందుకంటే ఇండస్ట్రీ తప్ప బయట వర్క్ ఏం చేయలేము అబ్బా. ఏం ఉపాధి ఉండదు, ఏముండదు. ఎవడొకటి బకరా దొరికితేనే కదా డబ్బులు వసూలు చేసేది. అన్నీ కరెక్ట్ అని పడతారు, వాడుకున్న వాళ్ళతో డబ్బులు వసూలు చేస్తే వదిలేస్తారు. ప్రేమ లేదు, దోమ లేదు, పెళ్లి లేదు, ఏం లేదు, అంతే.